అన్ని అర్చతలు చూపిస్తారు, కానీ ఒక్క పని కూడా తన చేయదు. ఆ వ్యక్తి తన మనడు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలని కోర్టుకెళ్ళి ఇంగ్లీష్ విద్యని ప్రభుత్వ పాఠశాలలో పెట్టదని చెప్పిన నుండి దుర్మార్గుడు మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు ఇంగ్లీష్ మాత్రమే కాదు, మనకు ఆ విషయం గుర్తులేదు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే రేపో మాపో వస్తారు ఈ ప్రాంతంకి. నిన్ననే వెంకటగిరిలో వచ్చారు, మరి వెంకటగిరిలో కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి వెళ్ళారు ఆయన ఈ ప్రాంతం కూడా వచ్చినప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ విద్య కాదు, జపనీస్ నేర్పిస్తాను, చైనీస్ నేర్పిస్తాను, అన్నీ నేర్పిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. వెనుకబడ్డ కులాలు, వెనుకబడ్డ తరగతులు బడే ఉండాలంటే వారికి నాయనమైన విద్య అందకూడదనే పెత్తందారి మనస్తత్వం బాబుది. అంటరానితనంతో రాజధానిలో పేదలకు ఇల్లు లేకుండా కోర్టుకెక్కిన అభినవ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా ఎదగాలి అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలి. మరి వ్యాపారాలకు, వ్యవసాయానికి బాసటగా నిలిచి పెట్టుబడులు, తక్కువ వడ్డీకి రుణాలు, ఇలా రకాలుగా వెన్నుదన్నుగా నిలిస్తే రానుకున్న కాలంలో ప్రతి కుటుంబం సిరి సంపదలతో తల తూగుతుందని వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కాపు నేస్తం లాంటి ఎన్నో పథకాలను అందించిన ఘనత మన జగన్ అన్నది. ఈ పథకాల రూపంలో మన నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించిన మొత్తం ఎంతో తెలుసా? డిపిటి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము. ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము. మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని, ఆ సెక్రటరీ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకొని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు, అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఒక మహనీయుడు పుడతాడు. ఈ రోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా. నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా. రామ్మ అంటాడు, నువ్వు దూరంగా నిలుచుకుంటావు. నువ్వు నీ వల్ల మీ తల్లి కూడా మదన పడతా ఉంది. ఆ తల్లి మదన పడితే అది మనకి మంచిది కాదు. దయించి ఒక తూరి ఆలోచించు. ఎంతసేపు వాళ్ళు దుర్మార్గులతో కలుసుకొని అన్నని దెబ్బతీయాలనుకుంటే ఎన్ని మంది ఒకటైనా, ఎంత గ్రూప్ ఒకటైనా, ఎంత కోటీసులు ఒకటైనా, ఎంత దుర్మార్గులు ఒకటైనా జగనన్నని కాలి ఓటుని కూడా కదిలించలేరు. ప్రజలు ఉన్నంత వరకు, పేద ప్రజలు మన్నన పొందిన వ్యక్తి ఎవరైనా, ఆ రోజు రాజశేఖర రెడ్డి మన్నన పొందినాడు. మేము ఎస్సీలు, ఎస్టీలు కాంగ్రెస్లోనే ఉన్నాము, కానీ రాజశేఖర రెడ్డితో ప్రయాణమైనాం. ఈరోజు కూడా జగనన్నతోనే వచ్చాము. ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న కూడా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఒక తూరి బాగా ఆలోచించండి. డబ్బులకి మనం అమ్ముడు బావు. పేదవాడు ఒకప్పుడు తన బిడ్డని చదివించుకోవాలంటే అప్పు చేసి రుణగ్రస్తుడై ఆ యజమాని ఇంటికాడ పనులు చేస్తున్నాడు. ఈరోజు ప్రతి పేదవాడు ఏ కులంలో తన బిడ్డకి చదువు కావాలంటే జగనన్న వచ్చాడు. చదవండి, మీ తలరాత్రులు మారుతుందని అమ్మఒడి పెట్టాడు. అన్ని రకాలుగా గుడ్లు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు, షూ ఇస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు దాన్ని చూసి గర్వపడుతుండే రోజులు వస్తుంది. దీన్ని దెబ్బతీయకుండా మళ్ళీ జగనన్నని మీరు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మన గుర్తు మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే నవరత్నాలందరినీ కూడా మనం అందుకుంటామని ఒక ఆలోచనతో మన సంజీవయ్య గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిగా కోరుకుంటూ, అనిల్ గారు
తొందరగా మాట్లాడతారు. కొంచెంసేపు ఉండాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారికి, సోదరుడు మురళి గారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక బడుగు బలహీన వర్గాల గురించి ఓట్లు వేసుకొని పోయినారే కానీ ఎవడు కూడా మన యొక్క అభివృద్ధిని చూసి అభివృద్ధి కావాలని ఆలోచించిన వ్యక్తులు ఈ ఇండియాలోనే ఎవరు కూడా లేదని మాత్రమే గంటాపాటుగా చెప్తున్నా. ఎందుకంటే మన తలరాత్రులు ఏ విధంగా మారాలి, ఏమిటి మన యొక్క ఆర్థిక విధానం, మన అందరూ అంటరాని వాళ్ళు, ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఈ సమాజంలో అణగదొక్కిన వాళ్ళు, అంబేద్కర్ కూడా అణగదొక్కినటువంటి కులానికి సంబంధించిన వాడు, పూలే గారు, వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు తీసుకొని వస్తే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్న ఒక వాక్కు పలుకుతూ మనల్ని ప్రేమగా తన హృదయంలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నవరత్నాల గురించి మీకు తెలుసు, మహిళా లోన్లు తోసింది మీకు తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 18,750 రూపాయలు సంవత్సరానికి లేడీస్కి ఇస్తూ ఉండేది మీకు తెలుసు. అమ్మఒడి నుంచి మన పూర్తిగా ఏ పథకాలు చేసినా పేదవాళ్ళ కోసమే, పేదవాళ్ళు పైకి రావాలని తప్పించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవడైనా ఎస్సీగా పుడతాడని మాట్లాడినాడు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే నిన్న సాక్షాత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రపంచ చరిత్రలోనే డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడితే దానికి కూడా ఈనాడు జ్యోతి టీవీ పైన వీళ్ళంతా ఎంత బురద జల్లినారంటే ఆ జనాలు చూసి జన సముద్రం